వెంబడించాడు. ఆయన దేవుడికి లోబడ్డాడు. దేవుడి యొక్క జ్ఞానాన్ని వెంబడించాడు. నువ్వు చెప్తేనే ప్రభువా అనేసి చెప్పిన ప్రతిసారి మాత్రమే కదిలాడు. చెప్పిన రీతిగా జీవితాన్ని ప్రారంభించాడు, ముగించాడు. కాబట్టి అబ్రహాము ఆశీర్వాదాన్ని చూసి ప్రపంచమే ఆశ్చర్యపోయింది. ది అబీమెలెక్ కింగ్, అబీమెలెక్ రాజు అబ్రహాం దగ్గరకు వచ్చి, అయ్యా నీకు దండం పెడతా, నన్ను ఏం చేయొద్దు అంటాడు. ఎవరు? ఆ దేశ నాయకుడు, యజమానుడు, గొప్పవాడు ఎవరి దగ్గరకు వచ్చి దండం పెడుతున్నాడు? అన్యుడైన అబ్రహాం దగ్గరకు వచ్చి దండం పెడుతున్నాడు. కారణం ఏంటి అంటే అబ్రహాముతో దేవుడు ఉండటం ఒక రాజు చూశాడు. ఈరోజు నీతో దేవుడు ఉండటం ప్రజలు చూడగలగాల. ఎప్పుడు చూస్తారు తెలుసా? నువ్వు అవకాశం ఇచ్చినప్పుడు. అక్కడ ఇక్కడ అడ్వైజ్ వాళ్ళ కోసం వీళ్ళ కోసం వాళ్ళ